హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. అసలుకే భారతదేశం నుండి అతి తక్కువ మంది ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. అండ్ ఇండియా, చైనా, జపాన్ ఇతర కంట్రీస్‌తో మనం కంపేర్ చేస్తే అతి తక్కువ మంది ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. దానికి అనేక కారణాలున్నాయి. ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి అంటే స్పోర్ట్స్ సంబంధించి యాక్టివిటీస్ మీద ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపరు ఇండియాలో. వాళ్ళు ఎంతసేపు బీటెక్, ఎంటెక్ లేకపోతే ఇంజినీరింగ్, డాక్టర్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇలా వీటి మీదే ఎక్కువ ఆళ్ళు ప్రాధాన్యత అనేది ఇస్తారు పేరెంట్స్. అండ్ అలాగే యాజ్ యూజువల్ ఈ స్టూడెంట్ లైఫ్‌లో ఉన్న వాళ్ళు గూడా దీని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనకెందుకులే అని జెప్పేసి. సో, అతి తక్కువ మంది మాత్రమే ఒలింపిక్స్‌కెళ్తారు. అండ్ ఒలింపిక్స్ వెళ్ళిన అతి తక్కువ మంది గూడా అనేక రకాలుగా అక్కడ ఇబ్బందులు గురవుతున్నారు. అండ్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేయడమే కాదు, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అండ్ మరి చాలామంది ఎక్కువగా ఫెయిల్ అయిపోతున్నారు. అంటే ఒలింపిక్స్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేకపోతున్నారు. అండ్ 1 ఆర్ 2 లెవెల్స్‌లోనే ఓడిపోవడం, మళ్ళీ రిటర్న్ వచ్చేయడం ఇలా సర్వసాధారణం అయిపోయింది మన భారత్‌కి సంబంధించిందైతే. సో, ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి నిజంగా ఒలింపిక్స్‌లో భారత్‌పై కుట్ర అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ పాటే మీ అందరూ సోషల్ మీడియాలో ఈ ఇన్సిడెంట్ గురించి మీ అందరికి తెలిసే ఉంటది. ఎవరైతే ఈ వినేష్ పొగట అని చెప్పేసి ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈమె ఒలింపిక్స్‌లో 50 కేజీల రెజ్లింగ్‌లో పాల్గొంది. పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చింది. ఫైనల్స్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫైనల్స్‌కి ముందు బరువు చెక్ చేశారు. బరువు చెక్ చేస్తే ఆమె కేవలం 100 గ్రాములు మాత్రమే ఎక్కువ ఉంది. 50 కేజీలు మాత్రమే ఉండాలి యాక్చువల్ వాళ్ళ రూల్స్ ప్రకారం. 50 కేజీలు మాత్రమే ఉండాల్సిన ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉంది బరువు. సో, ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈమెను ఇప్పుడు డిస్‌క్వాలిఫై చేశారు. ఒలింపిక్స్ నుండి ఇప్పుడు ఆమెను పంపించేశారు. అండ్ ఈమె అపోజిట్ ఎవరైతే పోటీ చే అంటే ఫైనల్స్‌కొచ్చారో వాళ్ళని విజేతగా ప్రకటించారు. సో, ఈమె 50 కేజీల కొరకు నిజంగా చాలా కష్టపడింది. ఇది ఇది ఎందుకు కుట్ర అంటానంటే, ఎందుకు కుట్ర జరుగుతోంది అంటానంటే, ఇదే అంశం మీద ఇదే ఒలింపిక్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఇదే ఒలింపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ అని చెప్పేసి ఒక అల్జీరియా బాక్సర్ ఉంది. అది కూడా చాలామంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఈమె మగవాడు అంటే ట్రాన్స్‌జెండర్ జస్ట్ వుమెన్ కేటగిరీలో వచ్చి పాపం ఏంజెల్ కెరిని అనే ఇటలీ మహిళని కేవలం 49 సెకండ్లలోనే నేలమట్టం చేసింది. అంటే ఆ బాక్సింగ్‌లో ఆమెని 49 సెకండ్‌లోనే ఆమెని ఇంటికి పంపించేసింది. దాని మీద కూడా రకరకాల విమర్శలనేవి వచ్చాయి. అదే ఖలీఫ్ అనే ఆవిడ అసలు మహిళనే కాదు, అతను మగవాడు, జస్ట్ ట్రాన్స్‌జెండర్ కింద మారిపోయాడు. వాళ్ళని ఎలా అలౌ చేస్తారు అని చెప్పేసి దాని మీద రకరకాల విమర్శలనేవి వచ్చాయి. ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు మనం. ఇమానే ఖలీఫా ఈజ్ మేల్ డిస్‌క్వాలిఫైడ్ ఫర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అని చెప్పేసి. గతంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరిగినప్పుడు 2023లో ఇతను మేల్ అని చెప్పేసి ఈ ఖలీఫ్‌ని అప్పుడు ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. డిస్‌క్వాలిఫై చేశారు. పాల్గొనకుండా చేశారు. బట్ ఇప్పుడు ఎలా పాల్గొనేలా చేశారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. వీళ్ళేమో మేల్ ఉన్నా సరే ఫీమేల్ కేటగిరీలో అలో చేస్తారు. అదే ఎంతో కష్టపడి ఖచ్చితంగా భారతదేశానికి ఒక్క మెడల్ అన్నా సంపాదించాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌కి వెళ్ళిన మన వాళ్ళకేమో 100 గ్రాములు ఎక్కువ ఉన్నారు, బరువు ఎక్కువ ఉన్నారని చెప్పేసి పాపం ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తారు. అసలు ఏం రాజకీయాలు నడుస్తున్నాం? ప్రతి దాంట్లోనూ రాజకీయమే. ఎంత దారుణమైన రాజకీయం ఇది. అక్కడేమో మేల్ పర్సన్‌ని ఫీమేల్‌గా యాక్సెప్ట్ చేసి పాపం 49 సెకండ్స్‌లోనే ఆ అమ్మాయిని ఓడించేలా చేశారు. ఇటలీ అమ్మాయిని. ఇక్కడేమో జస్ట్ 100 గ్రాములు మాత్రమే ఎక్కువ ఉంది. అది కూడా ఆమె పాపం
చాలా కష్టపడింది. ఆ 100 గ్రాములు కూడా ఎలాగైనా తగ్గించుకోవాలని చెప్పేసి పాపం చెత్త విధాలుగా ప్రయత్నాలు చేసింది. దాని అసలు యాక్చువల్లీ ఆమె 50 కేజీల కన్నా 100 గ్రాములు మాత్రమే ఎక్కువుంది. అంతకుముందు 2 కేజీలు ఉండే ఆమె. ఈ 50 కేజెస్ ముందు ఆమె 2 కేజీలు ఎక్కువగా ఉండే. అంటే 52 కేజెస్ ఉండే. ఆ 52 కేజెస్‌ని ఎలాగైనా సరే ఖచ్చితంగా తగ్గించుకోవాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడి గత 2 రోజులుగా ఆమె నైట్ అంతా జాగింగ్ చేస్తూ ఉంది, స్కిప్పింగ్ చేస్తూ ఉంది, సైక్లింగ్ చేస్తూ ఉంది. అసలు దీంట్లో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె కనీసం నీళ్లు కూడా తాగలేదంట గత 2 రోజులుగా. అలాంటి పరిస్థితి ఆమె ఇవాళ అలాంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొంది. సో అలాంటి పరిస్థితిలో ఇవాళ పాపం ఆమె డిస్క్వాలిఫై అవ్వంగానే ఇంత కష్టపడినా కూడా నాకు ఈ ఫలితం దక్కలేదని చెప్పేసి ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ఆమె. గత 2 రోజులుగా కనీసం వాటర్ కూడా తాగలేదంట. సో ఇంకా బరువు తగ్గాలని చెప్పేసి ఈ 100 గ్రాములు కూడా బరువు తగ్గాలని చెప్పేసి ఆఖరికి బాడీలో ఉన్న రక్తం కూడా తీయించుకుంది. అలాగే జుట్టు కూడా కత్తిరించుకుంది. ఇంత సాహసం కేవలం మెడల్ కోసం, ఇండియాకి పేరు తీసుకురావాలని ఒకే ఒక్క ఆకాంక్షతోటి ఇంత కష్టపడితే ఈమెని జస్ట్ 100 గ్రాములు బరువు ఉన్నారని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. అదే మేల్ అయ్యుండి ఫీమేల్ లాగా వస్తే మటుకు వీళ్ళకి అలో చేస్తారు. లేదు అతను ఫీమేలే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించి వీళ్ళకి అలో చేస్తారు. అదే ఇంత కష్టపడి కేవలం 100 గ్రాములు మాత్రమే ఎక్కువ ఉంటే దాన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఏం రాజకీయాలు ఏంటో. నిజంగా కేవలం పాలిటిక్స్లోనే రాజకీయాలు ఉన్నాయనుకుంటాం, కానీ ప్రతి చోట ఇదే రాజకీయం నడుస్తుంది. ఇండియాకి మెడల్ రాకూడదనో లేకపోతే ఇండియన్స్ పైకి రాకూడదనో ఏమో వాళ్ళ ఆలోచనలు ఏమో, కానీ మొత్తానికి ఇండియా మీద ఈ ఒలింపిక్స్ సంబంధించిన కమిటీ సభ్యులందరూ కక్ష కట్టినట్టు ఉన్నారు. సో అందుకే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ఇండియా. దీనికి సంబంధించి మోదీ గారు కూడా పాపం స్పందించారు, ఏదో బ్యాడ్ లక్ అని చెప్పేసి. అండ్ ఈ మన ఇండియా తరపున ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ పిటి ఉషా గారు హెడ్గా ఉన్నారు కాబట్టి పిటి ఉషా గారితో ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అక్కడ జరిగిన పరిస్థితుల మీద ఆయన స్పందించారు అండ్ ఈమెకు ధైర్యం కూడా చెప్పారు. అండ్ అలాగే ఈ అంశం మీద పార్లమెంట్లో కూడా ప్రస్తుతం చర్చ అనేది నడుస్తూ ఉంది. ఇండియా పైనే ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది అని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీను సెల్యూట్ టు ది సిస్టర్. నిజంగా మన ఇండియా కోసం చాలా కష్టపడింది, రక్తం తీయించుకుంది, జుట్టు కత్తిరించుకుంది, 2 days వాటర్ కూడా తాగలేదు. ఎంత కష్టపడింది కేవలం మన ఇండియాకి మెడల్ తీసుకురావాలని చెప్పేసి. సో అండ్ ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.